1900 కోట్లతో పంచదీ పథకం అమలు చేస్తామని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ పంచదీ పథకం కింద అన్ని వర్గాల కార్మికులకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తామన్నారు. ఈ గవర్నెన్స్ విధానం వల్ల దళారుల ప్రమేయం లేకుండా కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఈఎస్ఐసి కార్పొరేషన్ మా దగ్గర కార్మికులు ముఖ్యంగా ఐపీస్ అంటే ఇన్సూర్డ్ పర్సన్స్, ఐపీస్ అంటే ఇన్సూర్డ్ పర్సన్స్, ఏ కార్మికులైతే ఇన్సూర్ చేసుకున్నారో వాళ్ళను ఐపీస్ అని మేము అంటాము. ఇప్పటి వరకు మా దగ్గర టోటల్ నంబర్ ఆఫ్ ఐపీస్ వాళ్ళు 1,95,00,000 మంది ఉన్నారు. 1,95,00,000 మంది. దాంట్లో బెనిఫిషరీస్ అంటే ఒక ఐపీకి 5, 6, 7 కుటుంబ సభ్యులు ఉండొచ్చు. కార్మికుల యొక్క కుటుంబం లబ్ధిదారులు ఎవరుతున్నారు 7,55,00,000 మంది ఉన్నారు. 7,55,00,000 మంది ఉన్నారు. సో అందుకనే నేను మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఈ యొక్క ఐపీఎస్కి ఎక్స్పెండిచర్ ఇంతకుముందు 1,500 ఉండేది, 1,500. ఇప్పుడు మేము దాన్ని 2,000 వరకు పెంచినాం. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినటువంటి, నేను మంత్రిగా అయిన తర్వాత మా లేబర్ స్టాండింగ్ కమిటీ తీసుకున్నటువంటి ఇది ఒక మంచి నిర్ణయం. దాంతోపాటు మేము ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని ఉంటారు. అంటే సుదూర ప్రాంతాల్లో, పట్టణాల్లో కాకుండా గ్రామాలలో, మండల కేంద్రాలలో ఎవరైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులకు కూడా మేము ఇచ్చేటటువంటి క్యాష్ బెనిఫిట్స్ అంటే మెడికల్ సంబంధించినటువంటి మందులు కానీ లేక వాళ్ళకి ఇచ్చేటటువంటి అనేకమైనటువంటి మెడికల్ సర్వీసెస్ ఏవైతుంటాయో అవి మేము ఒక్కొక్క మెడికల్ ప్రాక్టీషనర్ డాక్టర్స్కి మేము గతంలో ముఖ్యంగా మేము ఈ ఐపీఎస్కి ఈ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ అని ఉంటుంది, ఈ రెన్యుమరేషన్ ప్యాకేజ్. అది ఫ్యామిలీకి అది ముందు 200 రూపాయలు ఉండేది, దాన్ని కూడా 3,000 రూపాయల వరకు పెంచినాం. 3,000 రూపాయల వరకు పెంచినాం. దాంతోపాటు ఒక్కొక్క ఐపీ ఒక్కొక్క ఇన్సూర్డ్ మెడికల్